ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ సంప్రదాయంలో చీపురికి చాలా ప్రాధాన్యత ఉంది. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చీపురును ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు అప్పుల బాధలతో బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో చీపురును ఏ మూలన పెట్టాలి, ఏ దిక్కున పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును కాలుతో తొక్కకూడదు. ఒకవేళ చీపురు కాలికి తగిలితే చీపురును కళ్ళకి అద్దుకొని క్షమాపణ చెప్పాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మనం ఉపయోగించే చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం, ఈశాన్యం దిక్కులలో చీపురును పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎల్లప్పుడూ నైరుతి, వాయువ్య దిశలోనే చీపురును ఉంచాలి. ఇలా ఉంచితే మీరు త్వరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. తద్వారా మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. ఉదయాన్నే మహిళలు నిద్రలేచి చీపురుతో ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. ఇంటిని శుభ్రం చేసే ముందు శివాయ నమః అని భగవంతుడిని తలుచుకొని ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శని మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. విరిగిన చీపురును ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా బయటకు వెళ్ళాక చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే బయటకు వెళ్ళిన వారి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే వెళ్ళిన పని ఆలస్యం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. చాలామంది పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలని మంచం కింద చీపురును పెడతారు. కానీ అలా పెట్టకూడదు. అలాగే బెడ్రూమ్లో చీపురును ఉంచకూడదు. చీపురును చెత్త ఎత్తే చాతను ఒకే చోట ఉంచకూడదు. రెండు వేరువేరుగా పెట్టాలి. ఇంటిని శుభ్రం చేశాక చీపురును నిటారుగా నిల్చోబెడతారు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే. కాబట్టి చీపురును అడ్డంగా పెట్టాలి. అలాగే తలుపు వెనక ఎవ్వరూ చూడని ప్రదేశంలో చీపురును పెట్టాలి. అలా కాకుండా చీపురును గోడకి ఆనించి నిల్చోబెడితే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. చీపురును వాడిన వెంటనే తలుపు వెనక అడ్డంగా పెట్టాలి. మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చీపురును వారికి కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన బంధువులు మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోతుంది. చీపురుని డబ్బులు దాచినట్లే దాచాలని పండితులు అంటున్నారు. పూర్వకాలంలో చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావించేవారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి వంటగదిలో చీపురును ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే తిండికి కొలత ఏర్పడుతుంది. అసలు ఇంటిని ఊడ్చే వస్తువులు వంటగదిలో ఉంచకూడదు. చీకటి పడ్డాక చీపురుతో ఇంటిని శుభ్రం చెయ్యకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పుడు ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ రాత్రి సమయంలో ఊడవాల్సి వస్తే చెత్తను బయట పడేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదని, అదృష్టాన్ని కోల్పోతారు. వాస్తుశాస్త్రం ప్రకారం కొత్త చీపురును ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు కొనకూడదు. చీపురుని శనివారం రోజు మాత్రమే కొనాలి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చీపురును కొనకూడదు. అంతేకాకుండా పండుగ రోజుల్లో మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే ఆ రోజుల్లో కూడా చీపురును కొనకూడదు. కృష్ణపక్షంలో చీపురును కొంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు. కానీ శుక్లపక్షంలో ఎట్టి పరిస్థితుల్లో చీపురును కొనకూడదు. పాడైపోయిన చీపురును సోమవారం, ఆదివారం రోజుల్లోనే
బయట పడేయాలి. శుక్రవారం, శనివారం రోజుల్లో చీపురును బయట పడేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంట్లో వారు తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటే గురువారం రోజు చీపురుతో ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసి చీపురుని కడగాలి. ఆ తరువాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లండి. బాత్రూమ్స్లో కూడా పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు త్వరగా కోలుకుంటారు. చీపురుతో పురుగులను అస్సలు చంపకూడదు. ఇలా చేస్తే అపశకునంగా భావిస్తారు. మీ ఇంట్లో చీపురును ఉత్తర దిశలో పెడితే ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నప్పుడు కొత్త చీపురుతో అడుగు పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఆ మృతదేహాన్ని తీసేశాక శుభ్రం చేయడానికి ఉపయోగించిన చీపురుని పడేయాలి. మళ్ళీ ఆ చీపురుని ఇంట్లో ఉపయోగించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.